respected colleagues and friends in the legal profession, the chairman and members of Bar Council of India and the Bar Council of State of Andhra Pradesh and other state bar councils. Good morning to you all. ఈరోజు ఈ కోవిడ్-19 ఎఫెక్ట్ వల్ల ప్రపంచమంతా కూడా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ ది హోల్ వరల్డ్ ఈజ్ ఫేసింగ్ chaos and mass destruction because of this pandemic COVID-19. It has brought down the world economy down, and every country and every section of society, సమాజంలో ప్రతి వారు కూడా ప్రతి వర్గం కూడా చాలా లోతుగా ఆర్థికమైనటువంటి క్రైసిస్లో మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ కానీ, అదేవిధంగా వ్యాపార వ్యవస్థలు కానీ, అదేవిధంగా సర్వీస్ ప్రొవైడర్స్ కానీ, వృత్తులు అనేక డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈరోజు ఆర్థికంగా చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆర్ ఫేసింగ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ది ఎఫెక్ట్ ఆర్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది అడ్వర్స్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ COVID-19 ఈజ్ ఆల్ ద మోర్ ఆన్ ది లీగల్ ప్రొఫెషన్. Legal profession is one of the significant and effective pillars of the whole societal life. But it's a matter of big sorrow, నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం, that we are in a very, very difficult position, and the members of legal profession are in a deep financial crisis and problems. చాలా సమస్యల్లో ఉన్నారు. ఎందుకంటే నేషన్ వైడ్ లాక్డౌన్ ఫలితంగా టోటల్ ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్ హ్యాస్ కమ్ టు ఏ స్టాండ్ స్టిల్. అంతా మరి ఈరోజు స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మనం కింది ట్రయల్ కోర్ట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయవాదులు కానీ, న్యాయవాదుల కింద పనిచేస్తున్నటువంటి గుమస్తాలు కానీ, స్టాఫ్ కానీ ఎదుర్కొంటున్నటువంటి ఈ ఆర్థిక పరమైనటువంటి సమస్య చాలా మరి విచారకరమైనటువంటిది అండ్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ దట్ హ్యాస్ కమ్ టు ఎఫెక్ట్ ది లీగల్ ప్రొఫెషన్. ఈరోజు మనం చూస్తే నిజంగా లోయర్ కోర్ట్స్లో, హైకోర్ట్స్లో, సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వర్చువల్ హియరింగ్స్, ఈ ఫైలింగ్స్, ఆ తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగేటివి, ఇవన్నీ ఏదైనా తీసుకున్నా ఓన్లీ వెరీ ఫ్యూ సెలెక్టెడ్ కేసెస్ ఆర్ బీయింగ్ టేకన్ అప్ ఫర్ హియరింగ్ ఆర్ బీయింగ్ లిస్టెడ్ ఫర్ హియరింగ్. అక్కడ అంతో మరి హైకోర్ట్స్లో, సుప్రీంకోర్టులో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ టోటల్ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల ఈరోజు ఎక్కువగా సఫర్ అవుతున్నటువంటిది మరి ట్రయల్ కోర్ట్స్లో ఉన్నటువంటి అడ్వకేట్స్, న్యాయవాదులు అన్నటువంటి విషయాన్ని మనము బాగా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సివిల్ కోర్ట్స్లో కానీ, క్రిమినల్ కోర్ట్స్లో కానీ ఎప్పుడైనా డే టు డే బేసిస్ పైన బెయిల్స్ కానివ్వండి, లేకపోతే ఇంజంక్షన్ సూట్స్ కానీ, ఇటు విధంగా న్యాయవాదులకు డే టు డే బేసిస్ పైన వచ్చేటువంటి కేసెస్, దాని ద్వారా వచ్చేటువంటి మరి వారి యొక్క ఆదాయ వనరులు, ఇవన్నీ కూడా మరి ఈరోజు పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితిని గత మార్చి నెల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రెగ్యులర్ ఫైలింగ్ లేదు, తర్వాత బెయిల్ అప్లికేషన్స్ లేవు, అదేవిధంగా నువ్వు ఏదైనా అర్జెంట్ మ్యాటర్ సివిల్లో ఏదైనా చేసుకోవాలని అనుకుంటే కూడా అది కూడా లేదు. ఈవెన్ మరి ఈరోజు ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ఏదైనా రెగ్యులర్ ఫైలింగ్ ఉన్నదంటే అది కూడా లేదు. కేవలము అర్జెంట్ మ్యాటర్స్ మాత్రమే తీసుకొనబడతాయి. అవి కూడా ఈ వర్చువల్ హియరింగ్ లేదా ఈ ఫైలింగ్ ద్వారా, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మరి తీసుకుంటారనేటువంటి మరి ఆ నిబంధనలు కూడా ఉండడం వల్ల వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మరి ఎదుర్కొంటున్నటువంటిది. మరి లీగల్ ప్రొఫెషన్ ఈరోజు టోటలీ ఇగ్నోర్డ్ బై నాట్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. అన్ని వర్గాలకు ఏదో రకంగా మరి వారికి ఆర్థిక సహాయాలు, వనరులు మరి ఈ విధంగా కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలోను, అదేవిధంగా ఆయా రాష్ట్రాలలో అది కూడా మరి హైకోర్టు వారు జోక్యం చేసుకున్నందువల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఏదైనా ఆర్థిక సహాయం ఏదైనా ఉన్నా
అవి కూడా న్యాయవాదుల విషయంలో మాత్రం లేకపోవడం అన్నది చాలా మరి విచారించదగినటువంటి విషయం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. వీ షుడ్ నాట్ ఎస్కేప్ ది అటెన్షన్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో ది రెస్పెక్టివ్ స్టేట్ బార్ కౌన్సిల్స్. వాస్తవంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు మరి అదేవిధంగా స్టేట్ బార్ కౌన్సిల్స్, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వారు చాలా వరకు కొంత 2-3 విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులకు సహాయం చేసినటువంటిది మనం చూస్తా ఉన్నాం. హైలీ అప్రిషియేట్ అండ్ వెల్కమ్ అండ్ వీ ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ టు ది బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. బట్ మామూలుగా మరి ఈ యొక్క ఎప్పుడు ఈ ఫిజికల్ ఫంక్షనింగ్ రిస్టోర్ అవుతుంది? ఈ రోజు ఈ వర్చువల్ ఫంక్షనింగ్ కానీ లేకపోతే హియరింగ్స్ కానీ ఈ ఫైలింగ్లు కానీ ఇవన్నీ కూడా చాలా కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉండేటువంటి సాంకేతిక పరిజ్ఞానం. ఇది చాలా మందికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా 95% ఆఫ్ ది అడ్వకేట్స్ ఆర్ ప్రాక్టీసింగ్ ఎట్ లోయర్ లెవెల్. మరి ఈ రోజు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో కానీ లేకపోతే సబ్ కోర్ట్స్ లో కానీ లేకపోతే మ్యాజిస్ట్రేట్ కోర్ట్ లెవెల్ మొక్సిల్ కోర్ట్స్ లో కానీ చేస్తున్నటువంటి వాళ్ళు they are not having such facilities and they are not equipped with such expertise or knowledge. మరి అటువంటి అప్పుడు ఇవి రెగ్యులర్ గా అవి కూడా ఒకవేళ తీసుకున్నా ఈ ఫైలింగ్ లో ఏదైనా అర్జెంట్ మ్యాటర్స్ ఉంటే తప్ప తీసుకోలేనటువంటి పరిస్థితి. మరి ఆ పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా మరి ఈ రోజు వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో ప్రాక్టీస్ చేసేవారు కానీ లేకపోతే తాలూకు లెవెల్లో ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ ఈరోజు న్యాయవాదులు చాలా మంది రెంటెడ్ అకామిడేషన్ లో ఉండి వారి యొక్క మరి వృత్తులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ ఈరోజు రిజిస్టర్డ్ క్లర్క్స్, అడ్వకేట్స్ కింద పనిచేసేటువంటి క్లర్క్స్ న్యాయవాదికే అవకాశం లేనప్పుడు, అదేవిధంగా సీనియర్ న్యాయవాదుల దగ్గర ఉన్నటువంటి అప్రెంటిస్ లేదా మనం జూనియర్ ఫ్రెండ్స్ ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా మరి స్టాఫ్ ఆఫీస్ను మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు చాలా మంది న్యాయవాదుల్లో లేకపోవడం అనేది మనం చూస్తా ఉన్నాం ఈ పెండమిక్ సిచ్యువేషన్ వల్ల. మరి దీనికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే స్టేట్ బార్ కౌన్సిల్స్ కానీ ఇస్తున్నటువంటి చిన్న ఆ యొక్క ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైతే టెంపరీ రిలీఫ్ కానీ ఇది ఇట్ విల్ నాట్ మీట్ టు ది నెసెసిటీస్ ఆఫ్ ది మోస్ట్ ఆఫ్ ది అడ్వకేట్స్ ఎవరైతే మనకు ప్రొఫెషన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఆ విధంగా రానటువంటి పరిస్థితి. ఈ సమయంలో ఒక పక్క సమాజంలో ఈ యొక్క రెగ్యులేటింగ్ సొసైటీని రెగ్యులేట్ చేసేదానికి ప్రధాన పాత్ర వహించేటువంటి న్యాయవాదులు, అంతేకాకుండా అడ్వకేట్ ఈజ్ నాట్ ఎ మియర్ ఇండివిజువల్, ఈజ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్. డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్ లో ఆ యొక్క కార్యక్రమంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటి వాడు. మరి ఈరోజు న్యాయము కోర్టు వారితో సహకరించి ఈజ్ అన్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్. ఆ విధంగా విధి నిర్వహణ చేసేటువంటి న్యాయవాదికి ఈరోజు పని మరి ఉన్నా దానికి చేసుకునే దానికి అవకాశం లేకపోవడం వల్ల మరి అదేవిధంగా ప్రజల్లో కూడా చాలా మందికి మరి ఆ విధంగా న్యాయవాది యొక్క సహాయం పొందేటువంటి అవకాశం లేకపోవడం వల్ల ఈరోజు చాలా దుర్భరమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఆ యొక్క కష్ట పరిస్థితిని న్యాయవాదులు ఎదుర్కొంటున్నటువంటి పని మనం చూస్తా ఉన్నాం. మరి ఎంతకాలం ఈ విధంగా కొనసాగలేదు? ఇది అల్టిమేట్లీ అఫెక్ట్స్ ది వెరీ డిస్పెన్సేషన్ ఆఫ్ జస్టిస్. ఈరోజు ప్రజలకు రావాల్సినటువంటి న్యాయం వారికి త్వరగా మరి చేరేదానికి అవకాశం లేకుండా పోతుంది. సెలెక్టెడ్ కేసెస్ మాత్రమే, కొన్ని కేసెస్ మాత్రమే తీసుకొని మిగతావన్నీ మీరు అందరూ గమనించాలా. ఈ ఫైలింగ్ కానీ లేకపోతే ఈ వర్చువల్ హియరింగ్ కానీ వీడియో కాన్ఫరెన్సింగ్ హియరింగ్ కానీ ఇవన్నీ ట్రయల్ కోర్ట్స్ లో సాధ్యమయ్యేటువంటి పనులు కాదు. ఎందుకంటే ఇక్కడ సాక్షులను విచారించాలా, సాక్షులను క్రాస్ ఎగ్జామిన్ చేయాలా, ఆ సాక్షుల యొక్క డెమనర్ వారి యొక్క వ్యవహార శైలి ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి మరి న్యాయవాది తన యొక్క నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎగ్జామినేషన్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్, మార్కింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎన్నో వాల్యూమినస్ డాక్యుమెంట్స్ చేస్తాం, వాటిని అన్నింటి ఎగ్జిబిట్స్ గా మార్క్ చేయాలి. ఇవన్నీ మనం ఫిజికల్ గా అక్కడ ఉండి తయారు చేసుకుంటే తప్ప, కోర్టులో విచారణ జరిపితే తప్ప మరి ఆ విధంగా చేసినప్పుడే న్యాయమూర్తి కూడా ఈ సాక్షి ఏ విధంగా చెప్తున్నాడు, ఈ కేసులో సాక్ష్యాధారాలు ఏ విధంగా ఎవాల్వ్ అవుతా ఉన్నాయో అవన్నీ కూడా అతన్ని కూడా మరి స్టడీ చేసేదానికి అవకాశం ఉంది న్యాయమూర్తులు కూడా. కాబట్టి ట్రయల్ కోర్ట్స్ లో ఒకవేళ హయ్యర్ కోర్ట్స్ లో ఏదైనా మరి వర్చువల్ హియరింగ్ కానీ లేకపోతే ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ కానీ సాధ్యమవుతుందేమో కానీ ఎక్కువ కాలం అయితే ట్రయల్ కోర్ట్స్ లో అది కాని పని, అది జరిగేదానికి ఆస్కారం లేదు. కాబట్టి ఎంత త్వరగా మనం ఫిజికల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది కోర్ట్స్ మరి రిస్టోర్ చేస్తే అంత మంచిది. అందుకే ఈ సందర్భంగా నేను ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ ది బార్, ఆల్రెడీ నాకు సంతోషం ఏంటంటే వీఆర్ హ్యాపీ దట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆల్రెడీ రిటర్న్ టు ది Honorable Supreme Court to restore or to revert back to the physical functioning of the courts, of course taking all precautions.
ఆల్ ప్రికాషన్స్ ఆఫ్ సోషల్ డిస్టెన్సింగ్. అదేవిధంగా కింది కోర్టులో కూడా మరి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు కూడా దీనిపైన ఆలోచించాలని చెప్పి ఈరోజు స్టేట్ బార్ కౌన్సిల్ వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్టిట్యూట్. ఈ వర్చువల్ హియరింగ్ అనేది ఇట్స్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఆర్ రీప్లేస్మెంట్ ఫర్ ఫిజికల్ హియరింగ్. రెగ్యులర్ కోర్ట్స్ ఫంక్షనింగ్, ట్రెడిషనల్ కోర్ట్స్ ఫంక్షనింగ్ జరిగేదానికి ఇదైతే ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి మనం ఎంత త్వరగా ఫిజికల్ ఫంక్షనింగ్ పనిచేస్తే మరి డిస్పోజల్ ఆఫ్ కేసెస్ జరుగుతాయి, రెగ్యులర్ కేసులు జరుగుతాయి, న్యాయవాదులకు అందరికీ కూడా పని జరుగుతుంది, అదేవిధంగా లిటిగెంట్స్ కు న్యాయం జరుగుతుంది. త్వరితగతిని మనం ఆ వ్యవస్థలోకి తిరిగి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరం ఉంది. దానికి సరైనటువంటి రీతిగా మనం చర్యలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ కూడా రిలాక్స్ చేశారు కాబట్టి అన్ని వ్యవస్థలు పనిచేస్తా ఉన్నాయి. ఈరోజు సినిమా హాల్స్, మాల్స్ అన్ని పనిచేస్తా ఉన్నాయి. అదేవిధంగా న్యాయమూర్తులు వచ్చి పనిచేస్తా ఉన్నారు. న్యాయ వ్యవస్థలో ఉద్యోగులు వచ్చి వారి యొక్క కార్యక్రమంలో అటెండ్ అవుతా ఉన్నారు. దెన్ why should the advocates be prevented from attending the courts and advancing the interest of their clients? And కాబట్టి వారిని కూడా ఈరోజు మనం 12వ తారీఖు అయిపోతుంది, సెలవులు వెకేషన్ అవుతుంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ టు టేక్ అప్ దిస్ ఇష్యూ ఇన్ ద రైట్ అర్నెస్ విత్ ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ AP to again restore the physical functioning of the judiciary right from the high court to lower courts. ఆ విధంగా చేస్తే మరి దాన్ని కూడా అఫ్ కోర్స్ మెయింటైనింగ్ ది ప్రికాషన్స్ రిలేటింగ్ టు COVID-19. అక్కడ మామూలుగా ఏదైనా మనం ఫిజికల్ ఈ ఫంక్షనింగ్ రిస్టోర్ చేసిన తర్వాత ఎవరి మ్యాటర్స్ అయితే లిస్ట్ చేసినారో ఆ లిస్టెడ్ మ్యాటర్స్ సంబంధించినటువంటి న్యాయవాదులకు లేదా పార్టీలకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే పరిమితంగా ప్రవేశం కల్పించి మరి ఆ విధంగా ఆ యొక్క కేసుల విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ జస్టిస్ డినైడ్, ఇది జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్ అండి. కాబట్టి ఇక్కడ మనం ఈ COVID-19 పేరిట మనం ఈ విధంగానే దీన్ని మరి సాగదీసుకుంటూ పోతా ఉంటే చాలా మందికి న్యాయం జరగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా న్యాయవాదుల పైన కూడా ఆర్థిక భారం అనేది వాళ్ళను కుంగదీసేటువంటి పరిస్థితి ఉన్నది. బికాజ్ ఇప్పుడు ఒక పక్క ఎలైట్ సెక్షన్ ఆఫ్ సొసైటీగా మనం ఎవరిని అడగలేము, ప్రభుత్వాలు మనకైతే సహాయం చేసడానికి రావు. మరి అటువంటప్పుడు మనం బార్ కౌన్సిల్స్, బార్ అసోసియేషన్స్ మనలో కొంతమంది మనం సహాయం చేసుకుంటూ మనం కొంతకాలం మనం చేయగలము. కానీ మన అవులాంగ్ యూ కెన్ వీ ఏబుల్ టు గివ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ టు ది అవర్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇన్ ది లీగల్ ప్రొఫెషన్. అది వీలు కాదు. కాబట్టి ఫిజికల్ ఫంక్షనింగ్ వెంటనే మనము రిస్టోర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ట్రెడిషనల్ కోర్టు సిస్టమ్ మనం చేయాల్సిందే. ఆ విధంగా వచ్చేదానికి మరి బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారిని అండ్ ది అదర్ స్టేట్ బార్ కౌన్సిల్స్ ఇన్ ది కంట్రీ అండ్ BCI వీళ్ళందరూ కూడా ప్లీజ్ దే హ్యావ్ టు టేక్ అప్ ది మ్యాటర్ విత్ రెస్పెక్ట్ టు హైకోర్టు చీఫ్ జస్టిసెస్ అండ్ ఆల్సో ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు as early as possible to revert back to the traditional system of court functioning. ఆ విధంగా అయినప్పుడే తప్ప మనం ఈ యొక్క లీగల్ ప్రొఫెషన్ ఎవరైతే వీఆర్ ప్రాక్టీసింగ్ లా, ఈ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సమాజంలో మనం చెప్పుకోలేం. అదేవిధంగా మన యొక్క ఆర్థిక బాధలను దీనంతా కూడా బయటికి మరి ఓవర్కమ్ కావాలంటే కూడా చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి దీన్ని మరి బార్ కౌన్సిల్స్ అందరూ స్టేట్ బార్ కౌన్సిల్స్ కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ గమనించాల్సిన అవసరం ఉంది. రెండో విషయం నేను మనవి చేయదలుచుకున్నది ఏంటంటే ఈరోజు మనం ఇస్తున్నటువంటి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 2-3 విడతలుగా కొంత సహాయం చేశారు. దే హ్యావ్ గివెన్ సమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది నీడీ అడ్వకేట్స్ హు ఆర్ ఆన్ ది రోల్స్ ఆఫ్ ది బార్ కౌన్సిల్. మంచిదే. బట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్కి ఎంతమందికి ఆ సహాయం అందింది? నేను ఇప్పుడు కోరుతుందేమంటే అది మనం చేయలేం. కానీ ఒకటి అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఉన్నది. అందరం కూడా ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ లో మెంబర్స్ గా ఉన్నాము. అంతేకాకుండా అడ్వకేట్ వెల్ఫేర్ స్టాంప్స్ పేరు పైన ఆ ఫండ్కు సంబంధించినటువంటి కలెక్షన్ జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా అడ్వకేట్స్ క్లార్క్స్ వెల్ఫేర్ ఫండ్ దాంట్లో ఆ స్టాంప్ అమౌంట్ కూడా మనం కలెక్ట్ చేస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు మనం ఈ 2,000, 3,000, 2,000 or 3,000 ఎట్ ఎ టైమ్ వారి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇట్ విల్ నాట్ మీట్ ఈవెన్ ది అర్జెంట్ నెసెసిటీస్. బట్ ఆ విధంగా కాకుండా ఈరోజు మనం in every state there is a provision that after the retirement or in the event of any death of an advocate ఇలా సబ్స్టాన్షియల్ అమౌంట్ అది మనం 4 lakhs 8 lakhs ఏ విధమైన ఒక్కొక్క స్టేట్ ఒక రకంగా ఉన్నది. మరి దాని ప్రకారం కొంత లంసమ్ అమౌంట్ మనం ఇచ్చేటువంటి అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఇచ్చేటువంటి అవకాశం ఆ ప్రొవిజన్ ఉన్నది. నేను ఇక్కడ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎనీ
అదర్ స్టేట్ బార్ కౌన్సిల్స్ ఏంటంటే మీరు ఆ విధంగా కాకుండా ఈ 2,000 3,000 అది కాకుండా లంసమ్గా ప్లీజ్ కైండ్లీ ట్రై టు గివ్ 1 lakh rupees టు మెంబర్ ఆఫ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ హు ఆర్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్. వారికి అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఒక ₹1,00,000 మీరు అడ్వాన్స్ ఇచ్చేసి ఒకవేళ 2 monthsకో లేకపోతే నెలకు ఒకసారి తిరిగి రీపేమెంట్ ఈజీ ఇన్స్టాల్మెంట్సా లేకపోతే వెదర్ దిస్ అమౌంట్ కెన్ బి డిడక్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ గివింగ్ ద రిటైర్మెంట్ బెనిఫిట్. అక్కడ మనం అది ఒకటిసారి తీసుకొని మిగతా బ్యాలెన్స్ అమౌంట్ వాళ్ళకి పే చేయొచ్చిన మరి ఆ విధమైనటువంటి ఒక పాసిబిలిటీ ఏదైనా ఉందో ప్లీజ్ కైండ్లీ ఎగ్జామిన్. అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ హాజ్ అనౌన్స్ 100 crores ఫండ్ టు ది అడ్వకేట్స్. మరి మనం ఈరోజు పేపర్లో చూస్తా ఉన్నాం అదేదో మరి న్యాయవాదుల యొక్క సంక్షేమ నిధికి 100 కోట్ల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చారని చెప్పి వారు హ్యాపీ అండ్ వెల్కమ్ ఇట్. మరి ఒకవేళ ఈ విధంగా కాకుండా ఆ ఇచ్చిన 100 కోట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు ఒకవేళ వాళ్ళు మరి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ అమౌంట్లో నుంటైనా లంసమ్గా ఒక అడ్వకేట్కు ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్కు ₹1,00,000 ఇస్తే అది కొంత అతనికి మేలు జరిగేదానికి ఇట్స్ వెరీ సబ్స్టాన్షియల్ రిలీఫ్. కొంత ఈ సస్టైన్ అయ్యేదానికి ఈ డిఫికల్ట్ పీరియడ్లో టిల్ ది ఫిజికల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది కోర్ట్స్ ఆర్ రిస్టోర్డ్ రెజ్యూమ్డ్ అంతవరకు ఇది కొంత పనికి వచ్చేటువంటి సహాయం చాలా గొప్ప సహాయం అవుతుంది. మరి దానిపైన కూడా మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది బార్ అసోసియేషన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఇన్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్ మీ రెస్పెక్టివ్ రీజన్స్లో ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆల్ బార్ అసోసియేషన్స్ మీరు ఇప్పుడు మనం ఏదైతే నేను చెప్పానో ఈ ప్రపోజల్స్ పైన మీరు ఎగ్జామిన్ చేసి ప్రతి బార్ అసోసియేషన్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అదేవిధంగా రెస్పెక్టివ్ ఆనరబుల్ చీఫ్ జస్టిసెస్ హైకోర్టు చీఫ్ జస్టిసెస్ కు ఈ విధంగా ఒక రెజల్యూషన్ చేసి పంపితే దట్ విల్ హ్యావ్ ఎ డెఫినెట్ ఇంపాక్ట్ అండ్ దట్ విల్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ ది మైండ్ అండ్ హార్ట్ ఆఫ్ ది రెస్పెక్టివ్ అథారిటీస్. ఆ విధంగా వాళ్ళలో కూడా మరి మనం ఒక ప్రెజర్ అనేది ఒక మోరల్గా వారి పైన ఒక బాధ్యతను గుర్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆల్ బార్ అసోసియేషన్స్ మనం లిటరల్గా ఫిజికల్ మీటింగ్ మనం చేయలేమని మీరు భావించినప్పుడు అట్లీస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ బై మెయింటైనింగ్ సోషల్ డిస్టెన్స్ చేసి ఒక రెజల్యూషన్ పాస్ చేస్తే ఆ రెజల్యూషన్ విల్ హ్యావ్ పవర్, విల్ హ్యావ్ క్రెడిబిలిటీ, కొంత వెయిటేజ్ ఉంటుంది. మనం ఏదో లెటర్స్ ఇప్పుడు నేను ఒక లెటర్ అటాచ్ చేశాను, ఒక మోడల్ లెటర్, అది దానివల్ల పెద్ద ఫలితం ఉంటుందని నేను అనుకోను. బట్ ఆల్ బార్ అసోసియేషన్స్ అన్నీ కూడా రెజల్యూషన్స్ పాస్ చేసి స్టేట్ బార్ కౌన్సిల్కు అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పంపితే తప్పనిసరిగా ఒక సొల్యూషన్ మనకు లభిస్తుంది, మనకు రిలీఫ్ వస్తుంది. తిరిగి ఈ ఫిజికల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది కోర్ట్స్ యాజ్ ఎర్లీ యాజ్ 15 గురించి వస్తే ఇంకా సంతోషం. బట్ ప్రొవైడెడ్ వీ విల్ మెయింటైన్ ఆల్ ది COVID-19 ప్రికాషన్స్ అన్ని కూడా సోషల్ డిస్టెన్సింగ్ కానీ మాస్క్ కానీ ఏదైనా కానీ అన్ని కూడా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఐ అపీల్ టు ఆల్ ది బార్ అసోసియేషన్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ ఆల్సో ది స్టేట్ ఆఫ్ తెలంగాణ, ప్లీజ్ కైండ్లీ పాస్ a resolution to the effect that the physical functioning of the court should be resumed immediately after the summer vacation. And also we also request the bar associations to pass a resolution requesting the bar councils of state of AP and also Telangana and other state bar councils to extend a financial one-time assistance of minimum 1 lakh rupees to each practicing advocate who is the member of the respective advocates welfare fund of that state. అది చేసి దాంట్లో ఒకవేళ మీరు మరి ఈజ్ ఇన్స్టాల్మెంట్లో రికవరీ చేస్తారా, లేకపోతే మరి మాకు రిటైర్మెంట్ అప్పుడు లేకపోతే ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ఎనీ కలామిటీ ఏదైనా జరిగినప్పుడు ఇచ్చే డబ్బులు డిడక్ట్ చేసుకుంటారా, ఆ ప్రపోజల్స్ కొంచెం ఎగ్జామిన్ చేసే విధంగా మరి చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తాను. ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ ఆఫ్ యూ టు కైండ్లీ కన్సిడర్ దీస్ ప్రపోజల్స్ అండ్ come to the rescue of the practicing advocates who are in financial distress during this pandemic COVID-19. So I hope that the bar councils will definitely consider all these proposals and act favorably and see that the practicing advocates are not further put to hardship or financial distress. Thank you very much.